ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 మధ్య వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, చికాకు, పరిహాసము, ఇతరులని తక్కువగా అంచనా వేయడము, వారి రహస్యాలను తెలుసుకోవాలన్న తపన మీ మానసిక వేదనకి, ఆందోళన కారణం ఎక్కువ అవుతుంది. ఈ యొక్క రాశి వారికి ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంలో కోపం అధికం అవుతుంది. పట్టరాని ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులని తక్కువ స్థాయిగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన విషయాల గురించి లేనిపోని నిందారోపణలు, ఉద్యోగంలో ధూర్తుగా ప్రవర్తించడము, నేనే గొప్పవాణ్ణి అన్న అటువంటి అహంకారం, బంధుత్వాన్ని కూడా కాలదన్నుకునేటువంటి అవకాశాలు, ఉద్యోగాన్ని తొలనాడము, కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకునే విషయంలో ఇది ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకునే దిశలో అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. పోటీ పరీక్షల్లో ఈజీగా నెగ్గుకొస్తాను అన్నట్టు వారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో అనూహ్యమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఇతరుల మీద ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సొంతంగా పరీక్షలు రాయండి, అనుకూలవంతమైనటువంటి సుఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా చర్మ సంబంధ అనారోగ్యం, పంటి సంబంధ అనారోగ్యము, గుప్తమైన శరీర భాగాల్లో నలతగా ఉండడం, ప్రేయసీ ప్రియుల మధ్య లేనిపోని అగాధాలు, విడిపోయేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం, భార్యకి అనారోగ్య సూచన, ప్రతికూల ప్రభావాలు, అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు, అనవసరంగా అప్పులు చేయాల్సి రావడము, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లో తొందరపాటుతనంతో పెట్టుబడులు పెట్టడము, నష్టాన్ని కొనసాగించడం, అనవసర ప్రయాణాలు, వాహనాన్ని వేగంగా నడపడము, మద్యపాన సేవనము, స్నేహితులతో అనవసర పరిష్కారం లేని సమస్యలు కొని తెచ్చుకోవడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు చెప్పబోయేది, మీకై మీరే అన్ని విషయాలలో వ్యతిరేకతను తోడుకుంటున్నారు, లేనిపోని పనికి మాలిన విషయాల్లో వేలు పెడుతున్నారు, అనవసర ప్రయాణాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారికి కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. అనేమిటది? వీసా సంబంధ సమస్యలను కూడా లేజీగా ప్రారంభం చేయడం, తప్పకుండా నాకు వస్తుందిలే అన్నటువంటి భావన, H1B వీసా క్లిక్ అవుతున్నటువంటి అతి ఆత్మవిశ్వాసం, అధికంగా ధనం ఉందిగా నా దగ్గర కోట్ల కొద్ది రూపాయలు నాకున్నాయి, తప్పకుండా నా వీసా నాకు వచ్చేస్తుంది అనుకున్న భావన కూడా మీ యొక్క వీసా తిరస్కరించడానికి కారణమవుతుంది అనే విషయాన్ని గుర్తించండి. ఉన్న ఉద్యోగం కూడా నష్టపోయి స్వదేశానికి రావాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. మొత్తంగా కూడా మీకు మితిమీరిన ఆత్మవిశ్వాసము నష్టాన్ని కలిగిస్తుంది. సమయ స్ఫురణ లేకపోవడం, కాబట్టి అందరితో కూడా మన్నికగా ప్రేమానురాగాలతో ఉండేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులను వాయిదా వేసుకోవడం మంచిది. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది. దుష్టుల సహవాసానికి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనకరమైనటువంటి బాంధవ్యాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రయోజనకర బాంధవ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాత్రం మమేకమై ఉండండి. అనవసర ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి. మనసుని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. మిమ్మల్ని నమ్మిన వారిని అధికంగా ప్రేమించండి. మిమ్మల్ని తులనాడిన వాళ్ళని వ్యతిరేకించండి. పూర్తి స్థాయిలో వాళ్ళని దాదాపుగా గడ్డి పొరచలాగా తీసివేసే ప్రయత్నం చేయడం వల్ల మీకు అభివృద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అనుకూల శుభపరిణామాలు ఉంటాయి తప్ప లేనిపోని వ్యక్తులకి, పనికి మాలిన వ్యక్తుల గురించి అధిక ఆలోచనలు, అధిక ఖర్చులు, అధిక సంభాషణలు నష్టాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులు అజాగ్రత్త వల్ల ఇతరుల మాటలు నమ్మి మంచి కాంట్రాక్టులు వదులుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కింది వారిని నమ్మి పై వారిని శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో మమేకమై ఉండడము, కళాకారులు జాగ్రత్తగా ఉండడము, కొత్త కాంట్రాక్టులు అందిపుచ్చుకోవడము, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టు చేసే వారికి, రోడ్లు, ఈ యొక్క భవనాలు కట్టించే వారికి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం నేర్కొచ్చింది. అలా కాదని కింది వారు చెప్పినట్టుగా లంచాల రూపంలో ధనాన్ని ఇవ్వాలనేటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఇచ్చేటువంటి లంచం పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బిల్స్ ఇంకా పెండింగ్లో ఉండిపోయే ప్రమాదం కనబడుతుంది.
కోర్టు వివాదాలకి దూరంగా ఉండండి. ఆ యొక్క కోర్టు వివాదాన్ని కూడా కోర్టు బయట పరిష్కరించే ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడవచ్చును. వారాంతంలో శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకుంటారు. రావలసిన ధనము చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ముఖ్యంగా వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా బుధ గురువారాల్లో పరిష్కరించుకునే అవకాశం ఉంటే ఆ తేదీలలో పరిష్కరించుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకోండి. దాదాపు ఈ రాశి వారికి ఆరోగ్యము, వృత్తి విద్యా సంబంధ విషయాల్లో కాస్త ఇబ్బందులు అవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. తప్పనిసరిగా మీరు కేతు గణానికి మరియు ఈ శని గ్రహానికి జపాలు చేయించుకునేటువంటి అవకాశం ఉంటే జపాలు చేయించుకోవడము, బెల్లము, నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నము, ఆవు పాలతో పుట్టమ్మనితో శివలింగాన్ని తయారు చేయించి అనగా పార్థివ లింగానికి అభిషేకం చేయించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు తప్పగా ఉంటాయి. ఐశ్వర్య ప్రాప్తి కూడా పొందుతారు. ఉద్యోగంలో నియమ నిబద్ధతలు భాగంగా ఉంటాయి. బంధుమిత్రుల సహకారం కూడా లభించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. శివారాధన మీకు అత్యంత ఉపయుక్తంగా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశివారు 13, 14 తేదీలలో 6 అంకెను, 15, 16, 17 తేదీలలో 8 అంకెను, 18, 19 తేదీలలో 3, 1 అంకెలను అదృష్ట అంకెలుగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.